Backstage Pass, Institute of Gaming. For more details, contact 709396596. మీ బలం నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఈ కథ మీది కాదు దేవిక అండ్ డానీ చూసుకుంటే బట్ ఫ్రేమ్స్ చాలా మంది మాట్లాడారు కదా ఐ మీన్ సినిమా మొత్తం చూసినప్పుడల్లా విజువల్ అద్భుతంగా అనిపించింది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మీ దగ్గరకు ఒక మంచి అద్భుతమైన కథ వస్తే సినిమా అవుట్పుట్ ఏ రేంజ్లో వస్తుంది అనేది. బికాజ్ రాసే వాళ్ళు చాలా మంది ఉంటారు, అంటే మనం విజువలైజ్ చేసుకుంటూ ఉంటాం, దాన్ని అవుట్పుట్కి తీసుకొచ్చేసరికి ఆ రేంజ్లో చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీకు తెలుసు కదా, ఈవెన్ విఎఫ్ఎక్స్ మీద కూడా ట్రోల్స్ జరుగుతున్న రోజులు ఇవి. పెద్ద పెద్ద సినిమాలని పెద్ద పెద్ద మెగాస్టార్ గారు, రెబల్ స్టార్ గారు అలాంటి వాళ్ళని ట్రోల్ చేసే రోజులు ఇవి పని కట్టుకుని. సో మనం విజువలైజ్డ్గా ఎంత బాగా చూపిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అవుట్పుట్ అయితే అద్భుతంగా చూపిస్తున్నారు. కథ విషయాన్ని పక్కన పెడితే దేవిక అండ్ డానీ గురించి నేను కాంప్లిమెంట్గా చెప్పాను. ఓకే ఓకే యా. సో కిషోర్ బి ఎవరండి అసలు? అంటే బిఫోర్ శ్రీకారం ఒక షార్ట్ ఫిల్మ్ చెప్పారు, దానికి ముందు ఎవరు అసలు? ఎందుకు ఇటు సైడ్ వచ్చారు, ఈ మేకింగ్ సైడ్ కావచ్చు, రైటింగ్ సైడ్ కావచ్చు? లేదండి, నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఐ మీన్ నాకు ఒక ఎడ్యుకేషన్ టైం నుంచి మనకు వాట్ సినిమా అని తెలిసిన దగ్గర నుంచి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 9 to 5 జాబులు అంటే నాకు పెద్దగా ఎక్కువ. సో ఏదైనా యూనిక్గా చేద్దామనేసి అనిపించింది. సో అనుకుంటున్న దాంట్లో ఏంటంటే ఈ ఫీల్డ్ అయితే కొద్దిగా బెటర్ అనిపించడం. మా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు, టు బి ఫ్రాంక్. అంటే ఐ మీన్ ఇండస్ట్రీకి వెళ్తున్నానంటే ఎంతమంది పేరెంట్స్ రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కించి పంపిస్తారు లేదా నాకు తెలియదు, బట్ మా పేరెంట్స్ మాత్రం ఇండస్ట్రీకి వెళ్తానంటే ట్రైన్ ఎక్కించి జాగ్రత్త అని చెప్పారు, పంపించారు. సో అలా పంపించడం వల్ల తెలియకుండా ఒక చిన్న భయం ఉంటుంది. సో వాళ్ళంత రెస్పాన్సిబిలిటీగా పంపిస్తున్నప్పుడు మనం కూడా ఇక్కడికి వచ్చిన దాని తర్వాత ఆడుతూ పాడుతూ తిరగకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం తొందరగా. అంటే నాకంటూ ఒక ఎక్సైన టైం ఒకటి ఇచ్చారనమాట. సో ఈ టైంలో మస్ట్ అండ్ షుడ్ అవ్వాలి, లేదు అంటే సో ఎందుకంటే నాది ఒక వ్యవసాయ కుటుంబం. సో మాకున్నటువంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా. సో వచ్చేసి బ్యాక్ టు ఇంకేదైనా జాబ్ కావచ్చు, ఇంకోటి కానీ ఏదైనా చూసుకొనేసి అన్నారు. ఓకే అనేసి అనుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి రావడం, ఇక్కడ నుంచి ట్రయల్స్ చేయడం. ఈ ట్రయల్స్ చేస్తున్నటువంటి మూమెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత గోస్ట్ రైటర్గా చేశాను. సో ఈ క్రమంలో ఏంటంటే నాకు దొరికినటువంటి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే చాలామంది ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ నాకు దొరికారండి. నాకు సక్సెస్ఫుల్ పర్సన్స్ కంటే కూడా ఫెయిల్యూర్స్, అంటే ఐ మీన్ డైరెక్షన్ ట్రయల్స్లో ఫెయిల్యూర్ అంటామా, అనుకోకుండా వాళ్ళ బిహేవియర్ వల్ల ఫెయిల్యూర్ అవ్వడం అంటామా, వీళ్ళు ఎక్కువగా నాకు కనెక్ట్ అవుతూ వచ్చారు. సో వాళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్స్ అని నాకు చెప్పారనమాట. తమ్ముడు మేము ఈ మిస్టేక్ చేస్తాం, నువ్వు ఈ మిస్టేక్ చేయొద్దు, రైటింగ్స్లో ఇక్కడ ఎలా కాకుండా ఇలా చేసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. ఇలాగ ఏంటంటే నా గ్రూప్ ఆఫ్ పీపుల్స్ నాకు ఎక్కువ దొరికారు. సో ఆ ఫెయిల్యూర్ పర్సన్స్ వల్లే నేను ఈరోజు సక్సెస్ అయ్యాను, టు బి ఫ్రాంక్ నేను చెప్పాలి అంటే. సో సరే, ఇప్పుడు అంటే ఓకే అదంతా ఓకే. ఇప్పుడు శ్రీకారం సినిమా గురించి మాట్లాడుకుంటే మీరు అప్పుడు శర్వానంద్ గారితో కొలాబరేట్ అయ్యారు. బేసికల్లీ ఇప్పుడు ఎవరైనా ఒక చిన్న స్టార్తో కొలాబరేట్ అయితే ఇమీడియట్గా నెట్వర్క్ పెంచేసుకుంటున్నారు. పార్టీసో సంథింగ్ ఇంకొకరు పరిచయం అవడం, అట్లీస్ట్ కొలాబరేట్ అయిన వాళ్ళైనా బాగా క్లోజ్ అయిపోతున్నారు. సో మీరు ఆ కైండ్ ఆఫ్ పర్సన్లా కనిపించట్లేదు ఎక్కడ కూడా. ఐ మీన్ నెట్వర్క్ శ్రీకారం సినిమాని అడ్డు పెట్టుకుని నెట్వర్క్ పెంచుకునే పర్సన్లా ఎక్కడ కనిపించలేదు. మీరు ఏదో మీ వర్క్ అయిపోయిన తర్వాత మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోయేలా కనిపిస్తున్నారు. ఎందుకంటారు? అంటే మీరు ఏమైనా నెట్వర్క్ పెంచుకున్నారు ఈ మధ్యలో? కావాలి నేను పర్సనల్గా అంటే ఐ మీన్ ఇదే పెంచుకోవాలి నేను ఇప్పుడు కూర్చోనండి. ఇప్పుడు నాకు 14 తెలుస్తుంది. రామాచంట గారు, గోపియాచంట గారు మా ప్రొడ్యూసర్స్. నెట్వర్క్ పెంచుకోవడం తగ్గించుకోవడం పదం తెలియదు, కానీ నాకు అక్కడ ఏం కావాలో నాకు వాళ్ళు ఇస్తారనమాట. సార్ నాకు ఇది కావాలంటే నోరు తెరిచి ఆ రోజు లేదు కాదు కూడదన్న పదం నాకు వాళ్ళ దగ్గర నుంచి రాదు. ఇంకోటి ఏంటంటే కిరణ్ బోరం. సో కిరణ్ నాకు ఇది కావాలంటే లేదు కాదు అనేసి అన్నాడు, ఏం కావాలన్నా నాకు ఇస్తారు. అదేవిధంగా నాకు ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైతే ఉందో అది నాకు ప్రాపర్ ఉందన్నమాట. నాకేంటి అంటే ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టుకునేసి అక్కడ వెళ్ళిన దాని తర్వాత కాదు లేదనిపించుకోవడం నాకు నచ్చదు అనమాట. సో ఉన్నదాంట్లో ప్రశాంతంగా ఉందాం, సో ఉన్నదాన్ని గట్టిగా చేసుకుందాం అనేసి అనుకుంటాం, కానీ ఇవన్నీ నాకు కొంచెం. సో కిరణ్ బోరం గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన ఎంత నెగిటివిటీ ఫేస్ చేశారో మనందరికీ తెలుసు. అంటే చాలా ఒక పీక్స్లో ఫేస్ చేశారు. నేను చెప్పాలంటే పాపం ఆయన ఫోటో పెట్టినప్పుడల్లా కింద ఏమని పెట్టేవారంటే, బ్రో హీరోలో ఉన్నావు బ్రో, హీరోగా ట్రై చేయి బ్రో బాగున్నావు బ్రో, హీరోలో ఉన్నావు బ్రో. ఇది అంటే ఏంటంటే ఒక సర్కాజం, చాలా దారుణంగా సర్కాస్టిక్గా కమెంట్లు పెట్టేవారు. బట్ ఆయన ఎప్పుడైతే సినిమా తర్వాత మళ్ళీ మొత్తం ఎప్పుడైతే ఆ హేట్రెడ్ అంతా పాజిటివిటీగా టర్న్ అయిపోయి ఇప్పుడు మొత్తం అందరూ అభిమానించే వాళ్ళు ఉన్నారు. హార్ట్ఫుల్గా ప్రతి ఒక్కరు కంగ్రాచులేట్ చేస్తున్నారు. దాని తర్వాత మొన్న బేబీ పుట్టినప్పుడు కూడా చాలా మంది కంగ్రాచులేట్ చేశారు. మీరు మొత్తం ఈ ఫేజ్ అంతా అబ్జర్వ్ చేసి ఉంటారు ఎప్పటి నుంచో కాబట్టి. ఏమనిపించిందండి మీకు ఆ హోల్ జర్నీ? దీనికన్నా ముందు నుంచి తెలుసు కాబట్టి, అంటే ఐ మీన్ రాజా గారు రాణి వారి కంటే ముందు నుంచి శ్రీకారం నుంచి తెలుసు కాబట్టి, మనోడు ఎంత మొండోడంటే శ్రీకారం మేము షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే అప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. షూట్ నెక్స్ట్ డే ఉంది అంటే మనోడు బెంగళూరు నుంచి బైక్ వేసుకొని వచ్చేస్తాడన్నమాట తిరుపతికి. నాది ఒకటే గోల, ఏంటికి ఇలా వచ్చేసా, ఫేస్ అంతా బైక్ అంతా వచ్చేస్తే ఫేస్ అంతా పాడైపోతుంది కదా అంటే మళ్ళీ వెళ్ళేసి ఫేస్ అంతా ఏంటంటే ఐస్ మొక్కలు అలా పెట్టుకునేసి ఇప్పుడు బాగుంది కిషోర్, కొంచెం ఫ్రెష్గా ఉంది, ఇప్పుడు మళ్ళీ చేద్దామా. సో ఫస్ట్ నుంచి ఏంటంటే ఆ డెడికేషన్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే ఐ మీన్ అంటే చూడని ప్రపంచం ఒక్కొక్కరు ఒకలా అనుకుంటారండి,
కాకపోతే ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అనేది మనం దగ్గర నుంచి చూస్తున్నప్పుడు మాత్రం మనకు తెలుస్తుంది అంటారు కదా. సో అది నేను ఫస్ట్ నుంచే చూశానండి. సో మనోడితో మాట్లాడుతున్నప్పుడైనా కావచ్చు, అంటే నాకు శ్రీకారం షార్ట్ ఫిల్మ్ కన్నా కూడా రెండు షార్ట్ ఫిల్మ్స్ ముందు చేశాను. వాటి నుంచి నాకు చిన్న చిన్న సినిమాలు వచ్చాయి అనమాట. శ్రీకారం అనేది నాకు మూవీ కాన్సెప్ట్ అనమాట. దాన్ని నేను ఒక షార్ట్ ఫిల్మ్గా చేస్తున్నప్పుడు నేను దానికి ఒక స్టార్ స్థాయిలో ఉన్నట్టు నేను పెట్టుకోవాలని నేను అనుకున్నాను. అలాగా నాకు షార్ట్ ఫిల్మ్ అప్పుడే ఏంటంటే నాకు ఒక డెఫినెట్గా ఇతను నాకు ఒక స్టార్ లాగానే కనిపిస్తాడు అనేసి నాకు కిరణ్ అప్పటికి అనిపించేశాడు. సో ఇంకా కిరణ్ తీసుకొని అక్కడ పెట్టుకోవడం అయినా కావచ్చు. సో ఆ టైంలో మాకు శ్రీకారం అనేది ఇండస్ట్రీ మొత్తం అంతా ఏంటంటే ఒక చిన్న అటెన్షన్ క్రియేట్ చేసింది. వీళ్ళు ఎవరో వచ్చారు, ఒక టీము చాలా బాగా చేస్తున్నారు, ఖచ్చితంగా బాగుంటుంది అనేసి అనుకోవడం. నాకు దాని దగ్గర నుంచి చాయ్ బిస్కెట్ ఉన్నది కదా ఇప్పుడు అనురాగన్న. సో అనురాగన్న పిలిచి వెంటనే మూవీ ఇచ్చేశారు, అంటే వేరే మూవీ. సో ఆ టైంలో అనుకోకుండా మళ్ళీ 14 Reels గారు చూస్తే ఈ అనురాగన్ని మళ్ళీ మమ్మల్ని అందరినీ సెటప్ చేసి సో మూవీ వచ్చేటట్టు ప్లాన్ చేశారు. వచ్చిందండి, మధ్యలో ఒకటి చేద్దామని ప్లాన్ చేశాము. ఆ ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే సేమ్ ఇందాక శ్రీకారంకి మహర్షికి ఏమైందో ఆ విధంగా ఏంటంటే వేరే ఒక మూవీ కూడా ఒకటి వస్తున్నది అనమాట. ఇప్పుడు మేము అనుకున్నటువంటి బ్యాక్డ్రాప్ చుట్టూ, అంతేగాని కథ కాదనమాట. కథలు వేరు. మళ్ళీ ఇప్పుడు మహర్షి కథ వేరు, శ్రీకారం కథ వేరు, కాకపోతే బ్యాక్డ్రాప్ ఒకటే కదా. సో ఆ విధంగా బ్యాక్డ్రాప్ మాత్రం వస్తున్నది. సో అది అవునా కదా అని ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళిపోదాం అన్న ప్లాన్స్తో ఉన్నాం, అంతేగాని ఖచ్చితంగా వెరీ సూన్ చేస్తాం. సార్ ఎక్కడ సార్ ఇప్పుడు మీది? తిరుపతి అంటే కింద సార్, తిరుమల కొండ మీద సార్? లేదండి, తిరుపతి కింద, బట్ మేము స్టే. బట్ నాది నేటివ్ వచ్చేసి తిరుపతి నుంచి అరౌండ్ ఒక 30 kilometers దూరంలో పెరుమాళపల్లి అని ఒక విలేజ్. అంటే నేను పుట్టింది పెరిగింది చదువుకునేదంత అక్కడే. వన్స్ ఇంకా మాది హైయర్ ఎడ్యుకేషన్ కోసం అనేసి ఒక తిరుపతికి మేము షిఫ్ట్ అయ్యాము. సో మొత్తం అంతా మా పొలాలు కావచ్చు, ఎక్స్ కావచ్చు, మా నాన్నగారు కావచ్చు, అందరూ కానీ ఇంకా అక్కడే. మీరు చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉందండి బాగానే? డెఫినెట్గా అండి. అంటే మనకు ఆ టైంలో ఏంటంటే మనకు తెలియదు, మనకు దొరకంది ఏదన్నా కొంచెం కనిపిస్తుంది అనుకోండి, మనకి ఇష్టపడడం ఎక్కువగా ఉంటుంది కదా. సో ఆ విధంగా సినిమా అన్నా, నా హీరోలు అన్నా కానీ, ఆ మ్యూజిక్ అన్నా కానీ, సో నాకు ఒక చిన్న యూనిక్ ఫ్యాక్టర్లు అనిపించేది. అక్కడి నుంచి నేను దాన్ని తీసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు మీరు ఇప్పుడు డికేట్స్ నుంచి చూస్తున్నారు, అయితే 2 decades అన్నా చూస్తారు సినిమా, 20 సంవత్సరాల నుంచి అయినా సినిమా మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మీరు చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి సినిమాలు అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి కదా, ఏం అబ్జర్వ్ చేశారు సార్? అంటే విజువల్ వైజ్గా కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, ఇవన్నీ మారుతూ వచ్చాయి కానీ అండి, రైటింగ్స్ వైజ్గా ఏం మారలేదండి. అంటే ఇంకా చెప్పాలి అంటే రైటింగ్స్ వైజ్గా ఇంకా కొంచెం డౌన్ అవుతున్నాం, టు బి ఫ్రాంక్ మనం మాట్లాడుకోవాలంటే. సో విజువల్స్తోనో వేరే వేరే వాటితోనో మనం వాటిని ఫుల్ఫిల్ చేస్తున్నాం, అంతేగాని రైటింగ్ స్థాయి అనేది మాత్రం 200% తగ్గింది. సో అది కూడా ఫుల్ఫిల్గా ఉంటే ఇంకా కొంచెం బెటర్గా ఉండడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కరెక్ట్. అంటే మీరు కొన్ని సినిమాలు ఏంటంటే కమర్షియల్ సినిమాలు దేనికది సెగ్మెంట్స్ వైజ్ డివైడ్ చేసేసి ఆ సెగ్మెంట్ హైలైట్ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ టోన్ మారిపోద్ది, ఫ్లేవర్ మారిపోద్ది. అంటే ఒక ఎమోషనల్ డెప్త్ థ్రెడ్ ఉంటుంది కదా మీకు మల్లెపూలు వెళ్ళినప్పుడు, థ్రెడ్ ఉండట్లేదు ఇప్పుడు, అన్ని స్టిక్తో అంటించినట్టు ఇలా అంతేనండి. దేనిది ఎక్కడెక్కడ పెట్టాలి అక్కడ పెట్టి వదిలేస్తారు, అంతే కానీ మీకు ఏదో ఫిట్ చేసి వదిలేస్తున్నారు అంతే. ఆ టైంకి అది ఫుల్ఫిల్ చేయాలి అన్న మీటర్తో ఉంటారు, అంతే కానీ. బట్ ఇంకా చెప్తున్నాం కదా, డిపెండ్స్ ఆన్, ఇప్పుడు ఒక రైటర్ అలా రాయడానికైనా కానీ, ఒక డైరెక్టర్ అలా తీయడానికి ఏంటంటే దాని వెనకాల మల్టిపుల్ ఆప్షన్